చదువుకున్నాను. ఇదే స్కూల్ జడ్పీ స్కూల్. ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చాను. ఎంపీసీ ఇంగ్లీష్. ఏది ఏదన్నా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నేను దాని గురించి మాట్లాడాను. నేను కొన్ని మా వాడితో మాట్లాడి ఎడ్యుకేషన్ యాప్ అంటే కొంతమంది ఎడ్యుకేషన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఎన్జిఓస్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నేను చేయగలను ప్రయత్నం చేస్తాను. లేదు మీరు ఫలాన్ని చూస్తున్నాను నాకేమన్నా ఎవరైనా వీటి కానీ అదే అందరూ తలా చేసి ఈ 15 హై స్కూల్స్ ఇదే టైంలో డిసైడ్ అయ్యి మలాపేట స్కూల్ ఉంది. దాని బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు కూడా చూసి యాక్చువల్గా మేము కూడా చేస్తాం. అది కూడా ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది. మంత్రి నారాయణ గారు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు. మొత్తం కూడా చూశాను. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి, లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి, లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి, పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు. స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ, లేకుంటే ల్యాబొరేటరీస్ కానీ, లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు. అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు. కంప్యూటర్సు, తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు, సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించేందుకు కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని, జిల్లా అధికారులని అభినందించదగినటువంటి విషయం. అలానే ఈ జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం, మెంటర్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం. మరింతమంది కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని మెంటర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలానే వచ్చేటువంటి రోజుల్లో కలెక్టర్ గారు చెబుతున్నారు, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ తీసుకొని వచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొత్త విషయాలు, ఇంకా కొన్ని ల్యాబ్స్, లేకపోతే కొన్ని పరికరాలు, లేకుంటే మిగతా ఆటలకు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఏదేమైనా కూడా నేను ఇక్కడే చదువుకున్నటువంటి విఆర్ కళాశాలలో చదువుకున్నాను. పక్కన ఇక్కడ నేను 11th and 12th చదువుకున్నాను. ఈ స్కూల్కి రావటం జరిగేది, ఇదే ప్లే గ్రౌండ్లో నేను కూడా ఆడటం జరిగింది. ఇది ఇంత గొప్పగా రూపొందుతుందని చెప్పి నేను అనుకోలేదు అప్పట్లో. ఈరోజు చూసి చాలా ఆనందం వేసింది. అందుకే ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని అభినందించాలి. వారు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికి కూడా మొత్తం పూర్తిగా సపోర్ట్ చేస్తూ స్టాఫ్ దగ్గర నుంచి, ల్యాబ్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కూడా చేయటం చాలా చాలా గొప్ప విషయం. ఈ స్కూల్ని ఉపయోగించుకొని నెల్లూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని స్టూడెంట్స్ని ఎక్కువ మందిని పంపించి ఇక్కడికి ఈ స్కూల్లో వచ్చినటువంటి కొత్త పరికరాలు, కొత్త పరిశోధన, మన బోధనా పద్ధతుల్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా రెగ్యులర్గా వచ్చి స్కూల్కి వచ్చి చూసి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని మెంటర్ చేస్తూ, గైడ్ చేస్తూ ఉండేందుకోసం నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.